రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. హరికథా బ్రహ్మ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి కొన్ని సరదా సంగతులు ముచ్చటించుకుందాం. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు త్రిశక్తి స్వరూపులు. సంగీత, సాహిత్య, నృత్య, శృతి, స్వర, లయ హరికథా పితామహులు. శ్రీచక్ర ఆరాధకులు. పరమేశ్వరీ కృపాపాత్రులు. ఆయనది కంచుకంఠం. హరికథ ఆరంభిస్తూ శంభో అని నినదిస్తే నాటకశాల ఆవరణయే కాకుండా భాష్యంతరాల ఉన్న ప్రకృతి అంతా నినదించేదట. ఓసారి ఆయన హరికథ ప్రారంభించబోతూ ఉంటే ఎవరో ఎప్పుడూ హరికథేనా, ఈసారి గిరికథ చెప్పండి అని కొంటిగా అడిగితే తప్పకుండా అలాగే చెబుతాను అంటూ అప్పటికప్పుడే ఆసువుగా అల్లి గిరిజా కళ్యాణం చెప్పి సభికుల మన్ననలు పొందారట. ఓసారి నారాయణదాసు గారు రాజమండ్రిలో హరికథ చెప్తున్నారు. గుణేశ్వరరావు గారు అనే ఆయన తమ నాటకశాలలో దానిని ఏర్పాటు చేశారు. సీతాకళ్యాణం రసవత్తరంగా సాగిపోతోంది. ఎండాకాలం అవటం వలన దాసుగారికి చెమట పట్టింది. మధ్యలో ఆయన కథ ఆపి, గుణేశ్వరరావు, పంకా పెట్టిస్తానన్నావు, లేకపోతే మనిషిని పెట్టి విసిరిస్తానన్నావు, ఒక్క బాగా పోసేస్తోంది, పోనీ ఓ విసిరికర్ర పడేద్దు, నా మీద నేనే విసురుకుంటాను, దగ్గర నిలబడితే నీ మీద కూడా విసురుతానులే అంటూ చలోక్తి విసిరారు. గుణేశ్వరరావు గారు, బాబు మీకు పుణ్యం ఉంటుంది, నా మీద మాత్రం విసరకండి, ఇదిగో మనిషిని పెట్టి విసిరిస్తాను అన్నారు. అంతలో ముందు వరుసలో కూర్చున్న కళావరి రింగు అనే వేశ్య, పోనీ నేను విసర్నా దాసుగారు అని అడిగింది. నువ్వు విసురుతూ ఉంటే అందరూ నిన్నే చూస్తారే, ఇక నా హరికథ ఎవరు వెళ్తారు, అక్కర్లేదులే అక్కడే కూర్చో అని దాసుగారు అనగానే సభికులందరూ గొల్లు నవ్వారట. ఓసారి రాజమండ్రిలో హరికథ చెప్పారు నారాయణదాసు గారు. ఆ మరునాడు టౌన్ హాల్కు వెళ్లేసరికి అక్కడున్న ఒక ఆయన పక్కనే ఉన్న కందుకూరి వీరేశలింగం గారితో, వీరు నిన్న రాత్రి హరికథ అద్భుతంగా చెప్పారు అంటూ దాసుగారిని చూపించారు. అప్పటికే వీరిరువురి మధ్య అభిప్రాయ భేదాలు రగులుకుంటూ ఉన్నాయి. వీరేశలింగం గారు, చీచీ, ఏమి హరికథలు, వెధవ హరికథలు, బండబూతు హరికథలు అంటూ కాస్త చేదరించుకున్నట్ట. దాసుగారు నవ్వుతూ, పంతులుగారికి సహవాస బలముచేత కాబోడు, ఎప్పుడూ విధమా నామస్మరణం చేయుచుందురు అంటూ తడుముకోకుండా చొరక అంటించడంతో పంతులుగారితో సహా అక్కడ అందరూ నిశ్చేష్టులైపోయారట. ఎవరికీ తలవంచనే మనస్తత్వం దాసుగారిది. విజయనగరం మహారాజావారు దాసుగారు ఓ రోజు పేకాట ఆడుతున్నారు. రాజుగారికి 3 ఆసులు పడ్డాయి, దాసుగారికి 3 రాజులు పడ్డాయి. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు పందేలు కట్టుకుంటున్నారు. దాసుగారు, మీరు మరీ రెచ్చిపోకండి, మీరు నన్ను గెలువలేరు అంటూ ఆయన చేతిలోని 3 ఆసులు కింద పడేశారు రాజావారు. దాసుగారు 3 ఆసులను చూసి కించిత్ బాధపడినా వెంటనే తేరుకున్నారు. మహారాజా, సరసుడైన ప్రభు ఒక్కడే దొరకడం కష్టం, అలాంటిది నా చేతిలో 3 రాజులు చిక్కారు, ప్రాణమైనా వదులుతాను గాని పట్టు వదులుతానా అంటూ తన చేతుల్లోని 3 రాజులు చూపించారు. మహారాజావారు దాసుగారి సంభాషణా చతురతకు మురిసిపోయారట. దాసుగారు భార్యాసమేతంగా కాశీయాత్ర చేసుకుని తిరిగి వస్తూ దారిలో కలకత్తాలో ఆగి శ్రీకృష్ణ జననము అనే హరికథను హిందీలో చెప్పారట. ఆ హరికథ విని రవీంద్రులు ఎంతో ఆనందించటమే కాక ఆ తర్వాత రోజుల్లో వారు విజయనగరం వచ్చినప్పుడు సభలో దాసుగారిని కలిసి, దాసుగారు, మీరు కలకత్తాలో అలనాడు పాడిన బేహాగ్ రాగం ఇంకా నా చెవిలో మారుమోగుతోంది అంటూ దాసిగారిని మెచ్చుకున్నారట. ఒకసారి ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథా గానం సాగుతోంది. మధ్యలో ఏదో సందర్భంలో దాసుగారు తనను గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ, నాకు గంభీర స్వరం ఉంది, ఆసువు చెప్పగల వరం ఉంది, నృత్యం చేయగల సత్తా ఉంది, స్వర్ణ కంకణం ఉంది అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పుకుంటూ పోతున్నారు. ఆ హాలులోనే ముందు వరుసలో తిరుపతి వెంకట కవులు అని పిలువబడే శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, శ్రీ చల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు, వీరిద్దరూ ఆశీనులై ఉన్నారు. ఆ వరుస స్టేజికి బాగా చేరువలోనే ఉంది.
దాసుగారు మరీ స్వాత్కర్షకు పోతూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేయాలని వెంకటశాస్త్రి గారు తన 2 చేతులు దూరంగా పెట్టి ఒక పెద్ద గుమ్మడి పండు ఆకారంలాగా చూపిస్తూ, "మరి తమరికి ఇదేం లేదా?" అంటూ దాసుగారికి వినిపించేలా గట్టిగానే అడిగారు. దాసుగారికి పెద్ద సైజులో వెర్బీజం ఉండేదట. అడగటమే కాదు, దాసుగారి వంక ఎగతాళిగా కూడా చూశారు. అందుకు దాసుగారు ఏమాత్రం తడుముకోకుండా, "ఎందుకు లేదు? అదీ ఉంది. కాని దాన్ని తిరుపతి వెంకటేశ్వరులకు మీదు కట్టాను" అన్నారట. ఆ సమాధానానికి వెంకటశాస్త్రి గారు మరి మాట్లాడలేకపోయారు. వెంకటశాస్త్రి గారి పక్కనే ఆ వేళ కూర్చుని ఉండిన మా పెదనాన్నగారు ఆసుకవితా చక్రవర్తి స్వర్గీయ ద్విభాష వెంకట్రావు గారు నా బాల్యంలో ఈ విషయం మాకు చెబుతూ ఉండేవారు. శ్రీ నారాయణదాసు గారు ప్రతిభా వ్యుత్పత్తి రెండూ సమపాళ్లలో మేళవించిన ప్రతిభామూర్తులు, సరస్వతీ పుత్రులు, విశిష్ట పురుషులు. 1945 జనవరిలో శివసాహిత్యం చెందిన శ్రీ దాసుగారు మన తెలుగువారందరికీ ప్రాతస్మరణీయులు. సెలవు. నమస్కారం.